హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. ఈరోజు పాతకాలపు వంటను మీ అందరితో షేర్ చేస్తున్నాను. థంబ్నెయిల్లో మీరు చూసే ఉంటారు కదా, తాటి బూరెలు. ఈరోజు తాటి బూరెల రెసిపీని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. తాటి కాయలు అనేవి మనకి సీజనల్గా వస్తాయి కదా, సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మనం కంపల్సరీగా తీసుకోవాలి. మరి ఈ తాటి బూరెలు గట్టిగా రాకుండా చక్కగా మెత్తగా రావాలి అంటే ఒక చిన్న చిట్కా పాటించి మనము ఈ తాటి బూరెలు కనుక చేసుకుంటే చక్కగా మెత్తగా ఎంతో టేస్టీగా ఉండే తాటి బూరెలను మనం చేసుకోవచ్చు. మరి మెత్తగా ఎంతో టేస్టీగా ఉండే ఈ తాటి బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసానంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి. మరి తాటి బూరెలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయి తెలుసుకుందాం. తాటి బూరెలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక తాటి పండును తీసుకున్నాను. బాగా మగ్గిన తాటి పండు మా చెల్లి ఊరి నుంచి పంపించిందండి. ఈరోజు ఆ తాటి పండుతో మీకు బూరెలు చేసి చూపిస్తున్నాను. ఈ తాటి పండుని నేను ఇలా పప్పు గుజ్జుతో కొంచెం స్మాష్ చేసుకుంటున్నాను, ఎందుకంటే దానిలో ఉన్న గుజ్జును మనం తీసుకోవాలి. ఆ గుజ్జు మనకి ఈజీగా రావాలి అంటే ఇలా కొంచెం స్మాష్ చేసుకున్నామంటే మనకి గుజ్జు అనేది మంచిగా వచ్చేస్తుంది. ఇలా స్మాష్ చేసుకుంటే మనకి ఈ పండు డివైడ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను స్మాష్ చేసేసాను కదా, ఇప్పుడు దీనిలో 3 విత్తనాలు ఉంటాయి కదా, ఇవి 3 భాగాలుగా వస్తాయి. దాన్ని నేను డివైడ్ చేసేస్తున్నాను. ఇలా కనుక మనం చేత్తో ఇలా డివైడ్ చేసామంటే చక్కగా 3 వచ్చేస్తాయి. అంతా పీచు పీచుగా ఉంటుంది కదా ఈ తాటిపండు, ఈ పీచులోంచి మనం గుజ్జుని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇలా నేనైతే డివైడ్ చేసేసాను. ఇప్పుడు విడివిడిగా తీసేద్దాము. ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం విడిగా తీసుకోవాలి. విడిగా తీసుకొని తర్వాత దానిపైన నల్లగా ఉంది కదా స్కిన్, అదంతా కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా నేను వేరు చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనిపైన స్కిన్ ఉంది కదా నల్లగా, దీన్ని అంతా కూడా నేను తీసేస్తున్నాను అనమాట. ఇలా తీసి లాగామంటే మనకి ఈజీగా ఈ స్కిన్ అనేది వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడా నేను క్లీన్ చేసేసుకొని మళ్ళా మీకు నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను. ఈలోపు నేను ఎలా చేస్తున్నానో మీరు వీడియోలో చూస్తూ ఉండండి. తాటి పండు అంతా స్మాష్ చేసుకున్నాము. దాన్ని ఓపెన్ చేసి విత్తనాలు 3 కూడా డివైడ్ చేసుకున్నాము. పైన స్కిన్ అంతా కూడా తీసేసాను కదా. ఇప్పుడు గుజ్జు మనకి ఈజీగా రావాలి అంటే నేను కొద్దిగా వాటర్ని చల్లి ఆ వాటర్తో ఇలా కొంచెం మసాజ్ చేసినట్టుగా చేస్తున్నాను అనమాట. అలా చేసి ఆల్రెడీ నేను ఒక చిన్న బౌల్ పెట్టుకొని ఉన్నా కదా, పైన ఇలా బియ్యం వడగట్టుకునే గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెని పెట్టుకొని దానిలో ఈ తాటి పండుని ఇలా చేసాము అంటే మనకి దీనిలో ఉన్న గుజ్జంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం మనం తాటి పండుని ఈ బియ్యం వడగట్టే గిన్నెలో ఇలా చేస్తూ ఉంటే మనకి కింద దిగుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఇలా గుజ్జు అనేది కిందకు వచ్చేస్తుంది. ఇలా ఈ తాటి పండులో ఉన్న గుజ్జు మొత్తం తీసేస్తాను. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. తాటి పండులో నుంచి గుజ్జును తీయడానికి మనకి ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. చూడండి, నేనైతే తాటి పండు గుజ్జు అంతా కూడా తీసేసాను. మొత్తం పీచే మిగిలింది. చేతితో ఇలా అంటున్నా కానీ మనకి గుజ్జు రావట్లేదు. చూసారా, గుజ్జు తీయడం అయితే అయిపోయింది. ఈ తాటి పండు బాగా మాగిపోయింది కదా, భలే స్మెల్ వస్తుందండి. తాటి పండు వాసన గుమాయించబడుతుంది. ఇలా గుజ్జంతా తీసేసుకున్నాము. చూడండి, ఒక తాటి పండుకి మనకి ఇంత గుజ్జు అయితే వచ్చింది. ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను.
చూడండి, ఒక తాటి పండుకి మనకి ఇంత గుజ్జొచ్చింది. ఎంత స్మూత్‌గా ఉందంటే చూస్తుంటేనే ఇలానే తినాలనిపిస్తుంది ఈ తాటిపండు గుజ్జుని. కానీ మన ఎయిమ్ ఈరోజు ఏంటి, దీంతో బూరెలు చేసుకుందామని కదా! మరి దానికోసం నెక్స్ట్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేద్దాము. ఈ తాటిపండుతో బూరెలు చేసుకోవడం కోసం ఇక్కడ ఒక చిన్న రోల్ తీసుకున్నాను. దానిలోకి నేను యాలకులు వేసుకొని దంచుకుంటాను. ఒక తాటిపండుకి నేను ఇక్కడ 3 యాలకులు తీసుకున్నాను. దీన్ని కాస్త క్రష్ చేసుకుందాం. యాలకులు క్రష్ చేయడం కూడా అయిపోయింది కదా! ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బియ్యం చూసారా, బియ్యం నేను రాత్రంతా నానబెట్టుకున్నానండి. రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత తాటిపండు గుజ్జు తీయడానికి స్టార్ట్ చేసే ముందు ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని వడగట్టేసాను అనమాట. వడగట్టుకొని అలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ తాటిపండు గుజ్జులోకి మనం క్రష్ చేసుకున్న యాలకులని వేసి కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను క్రష్ చేసుకున్న యాలకుల్ని వేసేసాను కదా! నెక్స్ట్ దీనిలోకి బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. నేను ముందుగానే బెల్లంని తురిమి పెట్టుకున్నాను. ఈ తురిమి పెట్టుకున్న బెల్లాన్ని తాటిపండు గుజ్జులోకి వేసుకుంటున్నాను. మన టేస్ట్కి తగినట్లుగా, అంటే కొంతమంది ఎక్కువ తీపి ఇష్టపడతారు, కొంతమంది తక్కువ తీపి ఇష్టపడతారు కదా! అలా టేస్ట్కి తగినట్టుగా బెల్లంని అయితే యాడ్ చేసుకోవాలి. నేను మీడియంగానే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ స్వీట్ ఉన్నా కానీ బాగు కదా! మళ్ళీ ఎక్కువ స్వీట్ ఉంటే మనకి తాటిపండు ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. మనకి తాటిపండు ఫ్లేవర్ ఎక్కువ కావాలి కాబట్టి నేను కొంచెం మీడియంగానే నేను ఈ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ గుజ్జుని పక్కన పెట్టుకోవాలి. అంటే మనం వేసుకున్న బెల్లం అంతా కూడా ఆ గుజ్జులో కరిగిపోవాలన్నమాట. అలా కరిగిపోయే వరకు కూడా మనం ఈ గుజ్జుని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇలా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని దాని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత మనం ఈ బియ్యం పని చూద్దాము. ముందుగానే నానబెట్టి వడగట్టుకొని పెట్టుకున్నాం కదా బియ్యంని, దీన్ని మనం పిండి పట్టుకోవాలన్నమాట. బియ్యం పిండి పట్టుకోవడం కోసం నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొద్దిగా బియ్యం వేసి పిండి పట్టుకుంటాను. మనం అరిసెలకి ఎలా అయితే తడిపిండిని యూజ్ చేస్తామో అలానే ఈ తాటి బూరెలకు కూడా తడిపిండిని యూజ్ చేసామంటే మనకి బూరెలు అనేవి మెత్తగా వస్తాయన్నమాట. ఇలా కాకుండా మనం పొడి పిండిని, అంటే పచ్చి బియ్యం పిండిని కనుక యూజ్ చేస్తే ఆ బూరెలు గట్టిగా ఉంటాయి. అంటే ఒక రోజు గడిచే కొద్దీ అవి గట్టిగా తయారవుతాయి. అదే ఈ తడిపిండితో కనుక మనం బూరెలు చేసాము అంటే మనకి ఎప్పటికీ అవి మెత్తగానే ఉంటాయి. మంచిగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇదేనండి సీక్రెట్, మనకి బూరెలు మెత్తగా రావాలంటే. నేను ఇక్కడ బియ్యం పిండిని అయితే పట్టేశాను. ఈ బియ్యం పిండి అంతా కూడా మనం ఈ తాటిపండు గుజ్జులోకి కలుపుకోవాలి. ఇక్కడ మనకి బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు దీనిలోకి నేను ముందుగానే కొన్ని నువ్వుల్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ నువ్వులను కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి. నువ్వులు పంట కింద తగులుతుంటే భలే టేస్టీగా ఉంటాయి కదా బూరెల్లో కానీ అరిసెల్లో కానీ. అందుకే నేను ఇక్కడ కొద్దిగా నువ్వుల్ని యాడ్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. అలానే దీనిలోకి కొబ్బరి పొడిని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. బూరెల్లోకి కొబ్బరి పొడి అనేది మంచి కాంబినేషన్ కదా, అందుకే నేను ఇక్కడ కొద్దిగా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా నువ్వులు కొబ్బరి పొడి రెండు వేసిన తర్వాత ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నువ్వులు కొబ్బరి పొడి తాటిపండు గుజ్జు అన్నీ ఒకదానికొకటి కలిసిపోవాలి కదా, అందుకే మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం కూడా ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి, తడిపిండి ఏదైతే ఉందో అదంతా కూడా కొద్దిగా మనం వేసుకుంటూ ఆ బియ్యం పిండిని కూడా తాటిపండు గుజ్జులోకి కలిపేయాలి. కన్సిస్టెన్సీ అనేది మీకు నేను చూపిస్తాను. ఇలా కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలి.
చూడండి బియ్యం పిండి అంతా కలిపేసాను. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా చేత్తో ఒక ముద్దగా తీసుకోవడానికి రావాలన్నమాట. ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు నేను పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేశాక 10 నిమిషాల తర్వాత బూరెల్ని చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. బూరెలు చేసుకోవడానికి నేను ఆయిల్ తీసుకొని ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నాను. ఆ పాలిథిన్ కవర్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటున్నా. ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొద్దిగా పిండిని తీసుకొని మనం బూరెలు చేసుకుంటాం కదా, అలానే బూరెలు ప్రిపేర్ చేసుకొని మనం ఆయిల్లోకి వేసుకోవడమే. మీరు ఇక్కడ ఆయిల్ కాకపోయినా కొంచెం చేతిని వాటర్తో తడి చేసుకున్నా పర్లేదు. కాకపోతే ఏంటంటే మనం వాటర్తో తడి చేసుకుంటే కొద్దిగా ఆయిల్ పీల్చినట్టు ఉంటుంది. అదే ఆయిల్ కనుక అప్లై చేసుకొని మనం చేసుకున్నామంటే ఆయిల్ కూడా పీల్చదు. ఇలా చేసుకున్న బూరెల్ని వేడిగా ఉన్న నూనెలోకి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం బూరెలు కానీ అరిసెలు కానీ చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ బూరెల్ని కాల్చుకోవాలి. రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనము ఈ బూరెల్ని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక పెట్టుకొని మనం బూరెల్ని కానీ అరిసెల్ని కానీ కాల్చాము అంటే పైనంతా కూడా మంచిగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల పిండి అనేది ఉడకదు. అందుకే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే లోపల పిండి మంచిగా ఉడికిపోయి మనకు తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూడండి, బూరెలు నూనెలో వేయగానే మంచిగా పొంగుతున్నాయి కదా. ఇలా పొంగుతున్నాయి అంటే మనకి బూరెలు మెత్తగా ఉంటాయని అర్థం అన్నమాట. ఇలా నేను బూరెలన్నీ చేసేస్తాను, మీరు చూస్తూ ఉండండి. చూడండి, మనం బూరెల కోసం ప్రిపేర్ చేసుకున్న పిండి అంతా కూడా నేను బూరెలు చేసేసాను. మంచిగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టుగా కాల్చేసి పక్కన పెట్టేసాను అనమాట. మనకి ఒక తాటి పండుకి ఇన్ని బూరెలు వచ్చాయి. ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, బయట అయితే క్రంచీగా ఉంది, చక్కగా లోపల సాఫ్ట్గా ఉంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా లోపల. ఈ బూరెలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. తింటుంటే ఆ నువ్వుల టేస్టు, మనం వేసుకున్న కొబ్బరి టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఆ తాటిపండు టేస్ట్ అయితే అమోఘం, చెప్పాల్సిన అవసరమే లేదు. టేస్ట్ అంత బాగుంది. ఈసారి ఎప్పుడైనా మీకు తాటిపండు కనుక దొరికితే మీరు తప్పనిసరిగా ఈ బూరెలు చేసుకొని చూడండి. అది కూడా ఇలా తడిపిండితో చేసుకొని చూడండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇదండి ఈరోజు మన వీడియో. పాతకాలపు తాటి బూరెల వంటకం మీకు చూపించాను కదా, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ.